పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 15వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో ఆమోసు పలికిన ప్రవచనం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో పాలస్తీనా దేశములోని ఉత్తర రాజ్యాన్ని 2వ జెరోబోము రాజు పరిపాలిస్తున్నాడు. తన పరిపాలన కాలములో అవినీతి, అన్యాయము, అధర్మము పెరిగిపోయింది. ప్రజలు యావే దేవుని మరిచి విగ్రహారాధనను ప్రారంభించి ఉన్నారు. ధనికులు పేదవారిని దోచుకున్నారు. ధనికులు విందులతో వినోదాలతో తొలుతూగారు. కానీ పేదవారు ఆకలి దప్పులతో అలమటించారు. రాజు కూడా అవినీతి పాలన చేశారు. రాజు దేవుని చిత్తాన్ని పాటించకుండా తానుకు నచ్చినట్లు పరిపాలించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో పేద ప్రజలు దేవునికి మొరబెట్టుకున్నారు. దేవుడు పేద ప్రజల యొక్క మొరను ఆలకించి ఆమోసు ప్రవక్తను వారి మధ్యకు పంపాడు. ఆమోసు ప్రవక్త బేతేలు వద్దకు వెళ్లి ప్రవచనం పలుకుతున్నాడు. వారి యొక్క అవినీతిని, అధర్మాన్ని, అన్యాయాన్ని ఖండించాడు. వారి యొక్క విగ్రహారాధన ఖండించి ఉన్నాడు. మీరు ఈ విధంగానే జీవిస్తే దేవుని యొక్క శిక్షకు గురవుతారు. దేవుడు మిమ్మలను శిక్షించబోతున్నాడు. అసీరియా రాజ్యానికి మీరు బందీలుగా కొనుపోబడతారు. రాజు కూడా శత్రువుల చేత చంపబడతాడు అని ప్రవచనం పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రవచనాన్ని అమస్య అనే అర్చకుడు వ్యతిరేకిస్తున్నాడు. ఈ అమస్య అనే వ్యక్తి బేతేలు వద్ద ఉన్న ప్రార్థనా మందిరములో ఒక అర్చకుడు. అతడు తెలియజేస్తున్నాడు, ఓ దీర్ఘదర్శి, నీవు పొట్టకూటి కోసం ప్రవచనాలు పలకాలంటే మా దేశంలో కాదు, యూదారాజ్యములోకి వెళ్ళి నీవు ప్రవచనాలు పలికి నీ పొట్టకూటిని సంపాదించుకో అని తెలియజేసి ఉన్నాడు. అందుకు ఆమోసు ప్రవక్త ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, నేను ప్రవక్తన కాదు, ప్రవక్తల సమాజానికి చెందినవాడిని కాను. నేను కేవలము గొర్రెల కాపరిని మాత్రమే. అవిసె చెట్లు పెంచుకునేవాడను. అటువంటి గొర్రెల కాపరిని నన్ను యావే దేవుడు పిలిచి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రవచనం పలకమని తెలియజేశాడు అని తెలియజేస్తున్నాడు. ఈ అమస్య అనే అర్చకుడు రాజును మెప్పించటానికి ప్రవచనాలు పలికాడు. ఆనాటి కాలంలో చాలా మంది ప్రవక్తలు పొట్టకూటి కోసం పనిచేసేవారు. రాజుకు నచ్చినట్లు బోధించి అదే దైవ చిత్తమని, దైవ ప్రబోధమని ప్రకటించేవారు. ప్రియా సహోదరి సహోదరులారా, అటువంటి కోవకు చెందినవాడు ఈ అమస్య అనే అర్చకుడు. ప్రియా మిత్రులారా, నేటి సమాజంలో కూడా ఇటువంటి అసత్య ప్రచారకులు లేకపోలేదు. తమ సులాభము కోసం, పొట్టకూటి కోసం ప్రజలను మెప్పించటానికి, అధికారులను మెప్పించటానికి దైవ చిత్తాన్ని వదిలిపెట్టి, దేవుని యొక్క వాక్కును వదిలిపెట్టి ప్రజలకు అనుకూలంగా ప్రవచనాలు పలికేవారు ఈ సమాజంలో లేకపోలేదు. ప్రియా సహోదరి సహోదరులారా, కానీ మనందరం కూడా ఆమోసు వలె అధర్మాన్ని ఖండించాలి, అన్యాయాన్ని ఖండించాలి, అవినీతిని ఖండించాలి. నేటి సమాజంలో అవినీతి చోటు చేసుకుంటుంది. అన్యాయాన్ని చూస్తున్నాం, అధర్మాన్ని చూస్తున్నాం. మనందరం కూడా ఆమోసు ప్రవక్తల వలె మారాలి. ఎందుకంటే జ్ఞానస్నానం ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రవక్తగా అభిషేకింపబడుతున్నాడు. గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యము ఐక్యమైందువుగాక అని జ్ఞానస్నాన సమయంలో గురువు పలికి మనకు జ్ఞానస్నానం ఇస్తున్నారు. కాబట్టి మనము ప్రవక్తలము. ఈ ప్రవక్త పనిని ప్రతి క్రైస్తవుడు కూడా చేపట్టాలి. సమాజంలో మంచిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మనకు ఎంతో వ్యతిరేకత వస్తుంది. ఆమోసు ప్రవక్త అమస్య చేత ఖండింపబడ్డాడు. ఆమోసును బేతేలు నుండి పంపించి వేశాడు. అదే విధముగా మనము కూడా సత్యము కోసం పోరాటం చేసినప్పుడు, నీతికి న్యాయానికి కట్టుబడి జీవించే క్రమంలో ప్రజలు మనల్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు, మనల్ని కూడా నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. కానీ క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశం కొరకు మనము సత్యాన్ని చాటాలి. దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియచేయటానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రియా మిత్రులారా,
నేడు మనము ధ్యానం చేసుకునే సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. నేడు సువార్తలో యేసు ప్రభు తన 12 శిష్యులను సువార్త ప్రచారము కొరకు పంపుతున్నారు. వారికి తన యొక్క అధికారాన్ని ఇచ్చి గ్రామాలకు పట్టణాలకు పంపుతున్నారు. పిశాచములను ప్రారద్రోవడానికి, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ప్రభు వారికి అధికారం ప్రసాదించి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మీరు వెళ్ళేటప్పుడు ధనాన్ని మీతో తీసుకువెళ్ళవద్దు, ఆహారాన్ని మీతో తీసుకువెళ్ళవద్దు, వస్తువులను మీతో తీసుకువెళ్ళవద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వారు ఈ సువార్త పరిచయం చేసినప్పుడు ధనం మీద, వస్తువుల మీద ఆధారపడకుండా క్రీస్తు మీద ఆధారపడాలి, క్రీస్తు యొక్క శక్తి మీద మాత్రమే ఆధారపడాలని ప్రభు ఈ విధంగా తెలియజేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, మత్తయి సువార్తలో ప్రభు తెలియజేసి ఉన్నాడు, పనివాడు తన కూలికి అర్హుడు అంటున్నాడు. ఎవరైతే దేవుని పని చేస్తున్నారో అటువంటి వారు కూలికి అర్హులని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్కును బోధించేవారు ప్రజల చేత పోషింపబడాలి, ప్రజలు వారి యొక్క యోగక్షేమాలు చూసుకోవాలనే విషయాన్ని ప్రభు ఇక్కడ తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా, మీరు ఏ గృహములో పాదం మోపుతున్నారో ఆ గృహమును వీడి వెళ్లే వరకు అక్కడే ఉండండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారికి తిరస్కార సూచకముగా మీ పాదముల ధూళిని దులిపి వెళ్లిపోండి అని ప్రభు అంటున్నాడు. మనము దేవుని యొక్క వాక్కును తిరస్కరించకూడదు. దేవుని యొక్క వాక్కు మనకు దీవెనలు తీసుకొస్తుంది. దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు మనకు అనేక వరప్రసాదాలు దయచేస్తాడు. దేవుని యొక్క వాక్కు మనకు శాంతిని, సంతోషాన్ని, రక్షణను దయచేస్తుంది. ప్రియమిత్రులారా, ప్రభు యొక్క శిష్యులు గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి ప్రభు యొక్క సత్య సువార్తను బోధించి ఉన్నారు. హృదయ పరివర్తన చెందమని బోధించి ఉన్నారు. ప్రియమిత్రులారా, ఆనాటి కాలంలో యేసు ప్రభు తన 12 శిష్యులను ఏ విధంగా అయితే సువార్త పరిచర్య కొరకు పంపి ఉన్నాడో, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న మనల్ని కూడా ప్రభు పంపుతున్నాడు. తన యొక్క వాక్కును బోధించమని తెలియజేస్తున్నాడు. మనందరూ కూడా ప్రభు యొక్క వాక్కును బోధించడానికి ఆదేశింపబడుతున్నాం. జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటన చేసే బాధ్యతను పొందుకుంటున్నాడు. ప్రియమిత్రులారా, అందుచేత ఈ సత్య సువార్తను మనం స్వీకరిద్దాం. ఈ సత్య సువార్తను చదివి ధ్యానం చేసుకుని ఇతరులకు చాటి చెప్పటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియా మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నేటి మొదటి పట్టణంలో ఆమోసు ప్రవక్త గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ఆమోసు ప్రవక్త ఆనాటి సమాజంలో చోటు చేసుకున్న అవినీతిని, అన్యాయాన్ని, అధర్మాన్ని ఖండించి ఉన్నాడు. మేము కూడా మా సమాజంలో చోటు చేసుకునే అన్యాయాన్ని, అధర్మాన్ని ఖండించడానికి కావలసిన శక్తిని, ధైర్య సాహసాలను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు 12 శిష్యులను సువార్త ప్రచారం కొరకు పంపి ఉన్నాడు. మేము కూడా ఈ లోకములో నీ సత్య సువార్తను ఇతరులకు చాటే గొప్ప వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ఎవరైతే ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయురారోగ్యములను, సుఖ సంతోషాలను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.